ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన, మహోన్నతమైన, ప్రశస్తమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. అందరూ మేల్కొన్నారు కదా. కొద్దిసేపు ఒక పాట ద్వారా దేవుని మనం మహిమపరుచుకుందాము. రాజులనుగా యాజకులనుగా మము చేసిన మహారాజా, రాజులనుగా యాజకులనుగా మము చేసిన మహారాజా, విజయమిమ్ము మా విజయుండా, విజయమిమ్ము మా విజయుండా, నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకాశం భూలు పట్టాని ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకాశం భూలు పట్టాని ఆశ్చర్యకరుడా. ఈనాటి దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇవే కోజామున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానము మన జీవితంలో ఈ దినమంతా నడిపించునుగాక. ఈ మాటలు యెహోవా అహరోనుతో అనినటువంటి మాటలు. వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని దేవుడు యాజకుడైనటువంటి అహరోనుతో చెప్పినటువంటి మాటలు. యాజకులకు, లేవీయులకు ఇతర గోత్రముల వలె వాగ్దాన దేశంలో భూస్వాస్థ్యము లేదు. అయితే ప్రజలు యెహోవాకు సమర్పించిన దశమ భాగాలు, అర్పణలు యాజకులకు, లేవీయులకు చెందుతాయి. బలిపీఠం మీద పూర్తిగా దహించే దహన బలులు మినహా బల్యర్పణలోని భాగాలు యాజకులకు, లేవీయులకు చెందుతాయి. యాజకులు, లేవీయులు సైతము తమకు వచ్చిన భాగాల్లో నుండి యెహోవాకు దశమ భాగాలు, కానుకలు సమర్పించాలి. ఇది దేవుని యొక్క కట్టడ. మరి దేవుడైతే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో 12 గోత్రాలకు భూభాగాన్ని సమర్పించిన, ప్రత్యేకంగా తన యొక్క మందిరంలో పనిచేసేటువంటి సేవకులకు, యాజకులకు, లేవీయులకు భూభాగ స్వాస్థ్యం లేదని తెలియజేస్తూ ప్రజలందరూ దేవునికి భయభక్తులు కలిగి, భక్తి ప్రపత్తులు కలిగి అర్పించేటువంటి సమస్తమైనటువంటి కానుకలు, బల్యర్పణలు, వాటిని మరి లేవీయులు అనుభవించాల్సి ఉంటుంది అని దేవుడు సంపూర్ణంగా దేవుని యొక్క మందిరం మీదనే ఆధారపడి ఉండాలని లేవీయులకు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యము ఈరోజు మనము చూసుకుంటున్నాం. గనుక మరి లేవీయులు, యాజకులు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడాలి. ప్రపంచకమైనటువంటి భూ విషయాలపై, ధనముపై, ఆస్తులపై ఉండరాదని ఆనాడే దేవుడు ఇశ్రాయేలుకు, లేవీల పక్షాన ఇచ్చినటువంటి కట్టడ అది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మరి సేవకు సమర్పించుకున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి క్రైస్తవుల బిడ్డలమైనటువంటి మనము దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడి జీవించాలనే దేవుని యొక్క కోరిక. ఈ భూ ప్రాపంచిక అవసరాలు, అక్కరలన్నీ కూడా దేవుడే తప్పనిసరిగా తీరుస్తాడు. మన ఆహారము, మన ప్రతి అవసరత, మనకు నివాసము, సమస్తము దేవుడే చూసుకుంటాడు. అట్టి నిశ్చయత మనమందరం కలిగి ఉండాలని, నీవు నా పాలు నీ స్వాస్థ్యం నేనే అని దేవుడే అభయమిస్తున్నాడు. కనుక దేవుడు మనకు తోడుండగా దేవుని బిడలమైన మనము, రాజులైన యాజక సమూహమైన మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదినము దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
మనం ప్రతి అవసరత దేవుడు తీర్చి మనల్ని ఆదుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి మనల్ని పోషించి నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్నావు అయ్యా. నీవే మా స్వాస్థ్యము, నీవే మా దిక్కు, నీవే మా కోట, నీవే మా అండ, మా బండ నీవే. మమ్మల్ని ఈ దినమంతా కాపాడి నీవు మహిమ పొందుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.